మహారాజ్ రవితేజ చాలా కాలంగా ఒక భారీ బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇరుముడి రూపంలో అదిరిపోయి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలైన కొద్ది రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. అందుబాటులో ఉన్న తాజా ట్రేడ్ అంచనాల ప్రకారం ఇరుముడి కేవలం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ మార్కును దాటినట్లు సమాచారం. దీంతో రవితేజ కెరీర్లో అత్యంత వేగంగా 100 కోట్ల క్లబ్లో చేరిన చిత్రంగా నిలిచినట్లు చెప్తున్నారు. సాధారణంగా భారీ సినిమాలకు కూడా వీకెండ్ తర్వాత సోమవారం రోజు కలెక్షన్లలో కొంత తగ్గుదల కనిపిస్తుంది. కానీ ఇరుముడి విషయంలో పరిస్థితి భిన్నంగా ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మొదటి సోమవారం కూడా థియేటర్లలో ప్రేక్షకుల సందడి కొనసాగిందని సమాచారం. ఈ జోరుకు ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ కూడా ఉదాహరణగా నిలుస్తున్నాయి. ప్రముఖ టికెట్ ప్లాట్ఫామ్లలో మొదటి 4 రోజుల్లోనే లక్షల సంఖ్యలో టికెట్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది. కొన్ని ప్రధాన కేంద్రాల్లో హౌస్ఫుల్ షోలు కొనసాగడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది. 4వ రోజు వసూళ్ల విషయంలో కూడా ఇరుముడి రీజనల్ సినిమా రికార్డులో ప్రత్యేక స్థానం సంపాదించిందనే చర్చ జరుగుతోంది. బాహుబలి 2 తర్వాత 4వ రోజు భారీ వసూలు సాధించిన చిత్రాల జాబితాలో ఇది నిలిచిందని ట్రేడ్ అంచనాలు చెప్తున్నాయి. సినిమా విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి రవితేజ నటన. భావోద్వేగం, భక్తి రసం, మాస్ ఎలిమెంట్స్ కలిసిన కథ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వం కూడా ఈ చిత్రానికి ప్రధాన బలంగా మారింది. నిర్మాణ విలువలు, సంగీతం, భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా అయ్యప్ప స్వామి భక్తి నేపథ్యం ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగించిందని అభిమానులు చెప్తున్నారు. ఇక మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఇరుముడి ఇప్పటికే బ్రేక్ ఈవెన్ స్థాయిని దాటిందనే వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు వచ్చే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే త్వరలో కొత్త సినిమాలు థియేటర్లోకి రావడంతో స్క్రీన్ల సంఖ్యలో మార్పులుండే అవకాశం ఉంది. అయినప్పటికీ ఇప్పటి వరకు కనిపిస్తున్న ప్రేక్షకుల ఆదరణ చూస్తే ఇరుముడి బాక్సాఫీస్ ప్రయాణం ఇంకా బలంగానే కొనసాగుతుందని అంచనాలున్నాయి. మరి రవితేజ కెరీర్లో ఇరుముడి అతిపెద్ద బ్లాక్ బస్టర్గా నిలుస్తుందా? ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.